నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. జెన్యూన్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ కోసం హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను గతంలో చిరావురి గారి పైన మరియు గోవింద సేవ ఛానల్ సత్యభామ గారి పైన వీడియోలు చేశాను. వీరిద్దరూ నా వీడియోలు చూసిన తర్వాత వారు అన్నటువంటి మాటలు ఏంటంటే, మొదట చిరావురి గారు ఏమన్నారు, శ్రీకాంత్ శర్మ గారు చాలా మంచివారు, వాళ్ళ పిల్లలు కూడా చక్కగా శ్లోకాలు చెప్తారు, శ్రీకాంత్ శర్మ గారు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలు చేయడం లేదు, ఆయన వెనకాల ఎవరో ఉండి శ్రీకాంత్ శర్మ గారి చేత ఈ వీడియోలు చేయిస్తున్నారు అని చిరావురి గారు ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. తర్వాత గోవింద సేవ ఛానల్ సత్యభామ గారి ఫాలోవర్ ఒకరు నా ఛానల్ వీడియో కింద కామెంట్లు చేస్తూ, ఏమంటే మీరు ఉద్దేశపూర్వకంగా మీరు చేయడం లేదట, మీరు కావాలని మీ చేత వేరే వాళ్ళు చేయిస్తున్నారట, అవునా కాదా, ఇది మీరు ఏదో కక్షపూరితంగా మీరు వేరే వాళ్ళు చేయిస్తే మీరు చేస్తున్నారని తెలిసింది, నిజమా అని కామెంట్ చేశారు. ఆ కామెంట్ కూడా స్క్రీన్ మీద వేస్తున్నాను, చూడండి. ఇప్పుడు వీరిద్దరు చెప్పినటువంటి ఆ మాటల మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ముందుగా చూడండి, ఇది భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా వెనకాల ఎవరూ లేరు, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా నా చేత వీడియోలు చేయించడం లేదు. చిరావురి గారిపైన కానీ సత్యభామ గారిపైన కానీ ఎవరు కూడా వీడియోలు చేయాలని నన్ను ప్రోద్బలం పెట్టలేదు. రెండో విషయము, నేను వీరిరువురు పైన కక్షపూరితంగా కానీ లేదా ఈగోతో కానీ లేదా బాగా పైకొస్తున్నారు అన్నటువంటి కారణం చేత కానీ నేను వీడియోలు చేయలేదు. ఎందుకు చేశాను అంటే, చిరావురి గారు అందరి వీడియోల జోలికి వెళ్ళి అందరు తప్పులు లెక్క పెడుతున్నారు కనుక చిరావురి గారు తప్పులు లెక్క పెట్టడం తప్పేమీ కాదు. తప్పును తప్పు అని చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు, తప్పును ఒప్పు అని చెప్పడం మాత్రమే తప్పు. రెండవ విషయము, సోదరి సత్యభామ గారి పట్ల కూడా నేను ధర్మం విషయం మాత్రమే నేను ఉటంకించాను కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏదీ లేదు. అంటే నేను దురుద్దేశంతో ఎవరిపైన వీడియోలు చేయడం లేదు. ఇది భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నటువంటి మాట. ఇక విషయంలోకి వెళ్దాం. ఎవరైనా సరే ఒక ఆధ్యాత్మిక ఛానల్ పెట్టుకొని తమ ఛానల్ ద్వారా ఫాలోవర్స్కి ఏదైనా విషయం చెప్పేటప్పుడు ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా చెప్పాలి. కొన్నిసార్లు ప్రమాణాలు చూపెట్టాలి, కొన్నిసార్లు ప్రమాణాలు లేకపోయినా కానీ అందరూ ఏకీభవించేట్టుగా శాస్త్రవచనాన్ని తెలియజేయాలి. అయితే ఎవరైనా సరే అభిప్రాయంతో విభేదించవచ్చు, సబ్జెక్టు పైన విభేదించవచ్చు, కానీ సబ్జెక్టును పట్టుకొని సబ్జెక్టు మీద కాకుండా వ్యక్తి పైన విభేదించడము, వ్యక్తిని విమర్శించడము అనేటువంటిది మాత్రము చేయడము అది సభ్యత కాదు, సంస్కారం కాదు. పైగా ఆధ్యాత్మిక ఛానల్ నడిపేటువంటి వారి నైజం ఎంత మాత్రం కాదు, అది వారి వైఖరికి చాలా అవమానాన్ని కలిగించేటువంటిది. ఏదో ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడము, రెచ్చగొట్టడము, కామెంట్లు చేయించడము, లేదా చీరలు చూపిస్తూ చిడతలు చూపిస్తూ ఇదిగో ఇది నీకే, నీ అంతు చూస్తా, నువ్వు తట్టుకోలేవు, ఇలాంటివి మాట్లాడటము ఒక వేదిక మీద, ఒక ప్లాట్ఫామ్ మీద ఇలాంటివి ఆధ్యాత్మిక ఛానల్ నడిపేటువంటి వాళ్ళు చేయకూడదు. భగవద్గీత లాంటివి బోధించేటువంటి వారు ఇలా తామస గుణాన్ని ప్రదర్శించకూడదు. ఎదుటి వ్యక్తిని నువ్వు అనేటువంటి సంబోధన చేయకూడదు. మనం విభేదించాలి, సబ్జెక్టు మీద విభేదిస్తున్నాం కనుక సబ్జెక్టు పరంగా మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిని అవమానించడం లాంటివి చేయకూడదు. మన వీడియోల కింద మన ఛానల్ ఫాలోవర్స్ ఒక 500 మంది కామెంట్లు రాస్తారు, మనకు అనుకూలంగా రాస్తారనుకోండి, ఆహా ఓహో మీరు సూపరు, మీరు గ్రేటు అని కామెంట్లు రాస్తారు. అది నేను చేసిన వీడియో కరెక్టే అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక వీడియో కింద మనల్ని ఫాలో అయ్యేటువంటి వారు కానీ లేదా మనల్ని అభిమానించేటువంటి వారు కానీ ఒక మహా అంటే 500 మంది మనకు అనుకూలంగా కామెంట్లు రాసినా కానీ
మిగతా 50,000 మంది వీడియోను చూసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మన గుణం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన భాష ఏంటి, మనం మాట్లాడుతున్నటువంటి తీరు ఏమిటి, మన నైజం ఏంటి, మన పద్ధతి ఏంటి, మన సంస్కారం ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు సైలెంట్గా గుర్తిస్తారు. కనుక ఎప్పుడైనా సరే మనం ఒక ఆధ్యాత్మిక, ముఖ్యంగా వేరే ఛానళ్ళ విషయం నేను మాట్లాడడం లేదు, కానీ ఆధ్యాత్మిక ఛానల్ నడిపేటువంటి వారు, ఆధ్యాత్మిక బోధ చేసేటువంటి వారు ఎప్పుడూ కూడా ఎవరినైనా విభేదించవచ్చు. అది చాగంటి వారినైనా విభేదించవచ్చు, సామవేదం వారినైనా విభేదించవచ్చు, గరికపాటి వారినైనా విభేదించవచ్చు, లేదా పీఠాధిపతులను కూడా విభేదించవచ్చు. అది మన హక్కు, మనం చేయవచ్చు తప్పకుండా. కానీ దాని ఒక పద్ధతిగా విభేదించడం అనేటువంటిది మంచిది. సంస్కారం అనేటువంటిది అందరూ గమనిస్తూ ఉంటారు. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధిస్తున్నాం అనేటువంటిది అందరూ గమనిస్తూ ఉంటారు. 2 లక్షల మంది 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నంత మాత్రాన మనం ఏది చెప్పినా అదే వాస్తవం అయిపోదు. అది నిజమా కాదా అని మిగతా వారు గమనిస్తూ ఉంటారు. కనుక నేను అందరినీ, ఎవరైతే ఆధ్యాత్మిక ఛానల్ను రన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరి వీడియో మీద అయినా సరే, ఎవరి సబ్జెక్టు పైన అయినా సరే మీరు కౌంటర్ వేయవచ్చు. దాని వలన మిగతా ప్రేక్షకులకు అందరికీ కూడా సరైన సమాధానము లభించాలి, సరైన దిశానిర్దేశము మనం చేయాలి, సరైనటువంటి అవగాహన మనం చేయాలి. దానికి మనము ఒక పద్ధతిగా మాట్లాడము, లిమిట్స్ని క్రాస్ చేయకుండా లిమిటేషన్ లోపలనే మాట్లాడము లాంటివి చేయాలి. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని మనం ఇష్టానుసారంగా మాట్లాడి ఆ వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి హక్కు మనకు లేదు. వాక్ స్వాతంత్రం అనేటువంటిది ఒక హక్కు కావచ్చు, కానీ దాన్ని దుర్వినియోగం చేయొద్దు కదా. ఆ మాట్లాడడం అనేటువంటిది పద్ధతిగా మాట్లాడాలి. ఎవరినైనా సరే మీరు అని మాత్రమే సంబోధించాలి. ఎదుటి వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడినప్పటికీ కూడా నీకు సబ్జెక్టు మీకు నచ్చలేదు, నచ్చకపోతే ఆ సబ్జెక్ట్ పరంగా మీరు మాట్లాడుతూ వారిని మీరు అని సంబోధించాలి. కానీ నువ్వు, నీ అంతు చూస్తా, నీకు గాజులు పంపిస్తా, నీకు తెల్ల చీర పంపిస్తా, చిడతలు పంపిస్తా, నీ గతమేంటో తెలీదా, నీకు పూర్వపు వాసనలు గుర్తొస్తున్నాయా, ఇలాంటివి అవి మగవారైనా సరే, ఒక స్త్రీ మగవారిని ఉద్దేశించైనా సరే, స్త్రీని ఉద్దేశించైనా సరే, ఒక పురుషుడు మగవాడిని ఉద్దేశించైనా సరే, స్త్రీని ఉద్దేశించైనా సరే భాష పదిలంగా మాట్లాడాలి. మనం ఎలా మాట్లాడుతున్నాము, అది మన తల్లిదండ్రులు మనకు ఏ విధంగా సంస్కారం నేర్పారు అనేటువంటిది చూసేటువంటి వాళ్ళందరికీ కూడా తేటతెల్లమైపోతుంది. కనుక ఎవరైనా సరే ఇక ముందు విభేదించాలి అని అనుకుంటే కనుక భాష చక్కగా ఉండాలి. తమ ఫాలోవర్స్ని కూడా ఎట్లా పడితే అట్లా కామెంట్లు రాయకుండా చూసుకోవాలి. నేను ఎవరి కామెంట్లకు భయపడడం లేదు. నా వీడియోలో ఆటోమేటిక్గా కామెంట్లన్నీ కూడా హోల్డ్లోకి వెళ్ళిపోతాయి, నన్ను రెస్ట్రిక్షన్ మోడ్లో ఉంటాయి. ఒరే అని సంబోధించినా, నువ్వు అని సంబోధించినా కానీ అవన్నీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఒక బూతు పదం అందులో రాసినా కానీ హోల్డ్లోకి వెళ్ళిపోతాయి. ఎవరైతే జాగ్రత్తగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటాడు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ పరిధిలో మాత్రమే కామెంట్ చేయండి అని కూడా యూట్యూబ్ వాడు మెన్షన్ చేస్తూ ఉంటాడు. కనుక వాటిని మనం చక్కగా ఫాలో అవ్వాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.